ఆ భూ వివాదంతో మంత్రికి సంబంధం లేకపోయినా అన్నీ ఆయనపైనే ఎందుకు చూపిస్తున్నాయి? బావమరిదిపై కబ్జా ఆరోపణలు వచ్చిన మంత్రి స్పందించరా? అసలు ప్రాజెక్టు పరిధిలోని ఎఫ్టీఎల్ పరిధిలోని ఆ భూమిపై నిర్మాణాలు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంతకు ఆ మంత్రి ఆయన బావమరిదిపై వస్తున్న ఆరోపణలేంటి? సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు రివిట్మెంట్ దెబ్బతినడంతో మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 రివిట్మెంట్ పనుల కోసం ప్రాజెక్టులో ఉన్న నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. దీంతో సింగూరు ప్రాజెక్టులో ముంపునకు గురైన భూములు క్రమంగా తేలుతున్నాయి. అదే సమయంలో పుల్కల్ వట్పల్లి మండల సరిహద్దులైన రాయ్పాడ్, ఖాదిరాబాద్, సాయిపేట గ్రామాల శివారులో చిన్నపాటి ఐలాండ్ స్థలం వివాదానికి దారితీసింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కొంత స్థలాన్ని మంత్రి దామోదర రాజనరసింహ బావమరిది అనిల్ రెడ్డి కబ్జా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా ఖాదిరాబాద్ గ్రామం, ఇక్కడ శివాలయం కడుతున్నారు అంటే చూతామన్నట్టు వచ్చేసినాము. చూసినకల్లా శివాలయం కడితే పర్వాలేదు, మంచిదే. కానీ అక్కడ నల్ల కుంట అని ఉంటుంది, నల్ల చెరువు, అక్కడ మట్టి కట్ట మొత్తం తీసేసారు. మళ్ళీ ఇక్కడ కుంటల మట్టి మొత్తం కొట్టేసారు. శివాలయానికి ఆ మట్టికి సంబంధం లేదు. శివాలయానికి ఆ మట్టికి ఎటువంటి సంబంధం లేదు. ఆ కట్ట ఎందుకు తీసేసారు? అది తీసేసి అక్కడ ఫామ్ హౌస్లు వేస్తున్నారు. అక్కడ మట్టి కూడా తీసి అక్కడ ఫామ్ హౌస్లో వేస్తున్నారు. మరి ఇది ఏమది అన్నట్టు మేము చూడటానికి వచ్చినాం. ఇప్పుడు ఇది అయితే సుమారు 4 ఎకరాలు ఉంటుండొచ్చు. ఇక అక్కడ ఆ రాళ్ళు వేసింది, మళ్ళీ అక్కడ మట్టి, మళ్ళీ అక్కడ కింది సైడ్లో కూడా మట్టి వేసారు. అదో 50, 60, 100 ఎకరాల దాకా ఉంటుండొచ్చు. ఇక్కడ ఫామ్ హౌస్ అనిల్ రెడ్డి, దామోదర్ బావమరిది అనిల్ రెడ్డి సార్ అని ఉన్నారు, వాళ్ళు చేస్తారు. మంత్రి దామోదర రాజనరసింహ బావమరిది అనిల్ రెడ్డికి సుమారు రాయ్పాడ్ గ్రామ శివారులో సుమారు 100 ఎకరాల భూమి ఉంది. ఇందులో పొలం ఫామ్ హౌస్ పేరుతో అందులో ఆర్గానిక్ అగ్రికల్చర్ చేస్తున్నాడు అనిల్ రెడ్డి. అలాగే వేద పాఠశాల, గోశాల నిర్వహిస్తూ మిగతా భూమిలో అడవుల పెంపకం చేస్తున్నారు. ఫామ్ హౌస్కి ఆనుకొని ఉన్న సింగూరు ముంపు భూముల్లో ప్రస్తుతం నీరు లేకపోవడంతో ఇక్కడ రాత్రికి రాత్రే సుమారు 13 గుంటల స్థలంలో మట్టి కుప్పలు పోసి ఐలాండ్ లాంటి నిర్మాణం చేపట్టారు. పశువుల కాపర్లు, రైతులు ఈ ఐలాండ్ను చూసి అవక్కయ్యారు. మట్టి పోసిన 13 గుంటల స్థలంలో కేవలం దేవాలయం కడుతున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఐలాండ్ శివలింగం ఆకారంలో ఉంది. దాని చుట్టూ ఎటు చూసినా కాషాయ రంగులో ఉన్న శివుడి జెండాలే దర్శనమిస్తున్నాయి. విషయం తెలుసుకున్న అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మట్టి పోసిన ప్రాంతాన్ని స్థానికులతో కలిసి పరిశీలించారు. మంత్రి దామోదర రాజనరసింహ అధికారం అడ్డం పెట్టుకొని బావమరిది అనిల్ రెడ్డి సింగూరు ముంపు భూములను కబ్జా చేస్తున్నారని క్రాంతికిరణ్ ఆరోపిస్తున్నారు. 500 కోట్ల రూపాయల విలువైన భూములను చెరబట్టేందుకు దేవుడి పేరును వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సింగూరు ప్రాజెక్టు భూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు వ్రాతపూర్వకంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఫిర్యాదు చేశారు. సింగూరు ప్రాజెక్టు భూములను మంత్రి దామోదర రాజనరసింహ బావమరిది చెర నుంచి కాపాడాలని కోరారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కబ్జాకు గురవుతుందని ఆరోపణలు వస్తున్న భూమిని సర్వే చేశారు. ఎంత కబ్జా పెట్టిండంటే ఇవో ఇక్కడ కన్సూమ్ కనిపిస్తుంది చూడు, 8 కిలోమీటర్ ఉంటుంది, 2 కిలోమీటర్ ఉంటుంది. 2 కిలోమీటర్లు ఇక్కడ 2 కిలోమీటర్లు. ఆ 2 కిలోమీటర్లు ఎన్ని ఎకరాలు అవుతుందో అంతా కబ్జా చేసినట్టే లెక్క. అదంతా దానికి ఏం చేస్తుండు, కబ్జా చేసి మొత్తం వీడు ఏం చేస్తుండు, ఆయన ఫామ్ హౌస్ నుంచి ఇక్కడ ఒక రోడ్ వేసుకునే ప్రయత్నం చేస్తుండు. ఆడ రోడ్ రాళ్ళేసిండు. అది మునిగిపోయిన ప్రాంతము, ఎఫ్టీఎల్ ఏరియా. అది అంతా ఎఫ్టీఎల్ ఏరియాలో నిర్మాణాలు అసలు ప్రైవేట్ ఎవరు చేయొద్దు. కానీ ఎఫ్టీ ఏరియాలో నువ్వు చేసినావు, రోడ్ వేసుకునే ప్రయత్నం చేసుకున్నావు. ఆ రోడ్ వేసే ప్రయత్నం చేసి గుట్ట నింపి దీని చుట్టూ దేవుడి జెండాల మతి గుడి కట్టిస్తా అని చెప్తుండే. ఇక్కడ ఏ పాత గుడి లేదు, ఏ గుడి ఆనవాళ్ళు లేవు. ఈయన చేసే కబ్జాకు దేవుణ్ణి అమ్ముకునే ప్రయత్నం చేస్తుండు. గుడిని అడ్డం పెట్టుకుని, జెండాలు పెట్టుకుని కబ్జాను నేను గుడి కోసం కడుతున్నా చేసుకునే ప్రయత్నం చేస్తుండ్రు. మంత్రిగా మీకు సోయిన పని చేసేది. ఈ ఫామ్ హౌస్ లో 70 ఎకరాలు నీది, ఆడ గుడి కట్టించు. ప్రాజెక్టు మొత్తం మునిగిపోతుంది కనుక ఎవరు రాలేరు. ఇప్పుడు నీళ్లు ఖాళీ అయిపోయినా కనుక వస్తున్నారు. ఇప్పుడు మీరు కట్టడానికి గవర్నమెంట్ ఉంది కదా, నువ్వు గవర్నమెంట్కి అప్పీల్ చేయాలి కదా.
గవర్నమెంట్ వ్యవస్థలన్నింటినీ కూడా మీ చేతిలో తీసుకొని మొత్తం ఇక్కడ పాలన అంతా మంత్రి గారు చేసినట్టు లేదు. అలా బామర్ది పాలన, పిఏల పాలన ఉన్నది. కానీ సింగూరు మాత్రం కబ్జా కానీయం. ఇక్కడ ఏది అనధికార నిర్మాణాలని మేము చేయనీయం. మీరు టూరిజం డెవలప్ చేయాలనుకుంటే ఓ పద్ధతి ఉంటుంది దానికి. ఆ పద్ధతి ప్రకారం ప్రభుత్వం ఆర్డర్స్ తీసుకోండి. ఈ అంశంపై కబ్జా చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి దామోదర రాజనరసింహ బావమర్ది అనిల్ రెడ్డి వెర్షన్ మాత్రం మరోలా ఉంది. తాను గజం భూమిని కూడా కబ్జా చేయలేదని, కేవలం ఆలయ నిర్మాణం కోసం కొంత స్థలాన్ని చదును చేసినట్లు చెబుతున్నారు. చదును చేసిన 13 గుంటల భూమిలో తానేమీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదని అంటున్నారు. తన 100 ఎకరాల భూమిలోనే 10 ఎకరాల జీవరాశుల కోసం అడవిని తయారు చేశానని, అలాంటి తనపై కబ్జా ఆరోపణలు చేయడం తగదని అంటున్నారట. రాజకీయంగా తన భావని ఎదుర్కోలేక తనపై బురద జల్లి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు అనిల్ రెడ్డి. ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ సైతం స్పందించినట్లు సమాచారం. భూ వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ భూ వివాదంతో మంత్రి దామోదర రాజనరసింహకు సంబంధం లేకపోయినా తన బావమర్ది పేరుతో మంత్రిని బద్నాం చేసే కుట్ర జరుగుతుందని స్థానిక కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు రాయపాడ్ వద్ద సింగూరు ప్రాజెక్టులో ముంపులో గురైన భూములను మంత్రి బావమర్ది అనిల్ రెడ్డి కబ్జా వ్యవహారంపై అధికారులు సంయుక్తంగా కలిసి సర్వే చేపట్టారు. మంత్రి బావమర్ది అనిల్ రెడ్డి పొలం ఫామ్ హౌస్ వెనుక ఉన్న ఇరిగేషన్ భూములను పరిశీలించి సర్వే నిర్వహించారు. కొరువికుంట, నల్లకుంట చెరువులను గుర్తించారు. ఇదే ప్రాంతంలో ఫామ్ హౌస్ వెనుక భాగంలో సింగూరు జలాశయంలో ఉన్న 13 గుంటల ఐలాండ్ గుట్టపై ప్రభుత్వ అనుమతులు లేకుండా మొరమ్మట్టి పోసి ఎత్తు పెంచి శివాలయం నిర్మాణం పేరుతో గుట్టపై కాషాయ జెండాలు పాతినట్లు గుర్తించారు. అలాగే 1 ఎకరా భూమిలో బండరాళ్లను నిల్వ చేసినట్లుగా అధికారులు సర్వేలో తేలింది. మొత్తం 1 ఎకరా 13 గుంటల భూమి మాత్రమే ఆక్రమణకు గురైందని అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఆ భూమిని అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఐలాండ్ గుట్టపై పాతిన శివుడి కాషాయపు జెండాలను తొలగించారు. గుట్టపై పోసిన మొరమ్మట్టిని జేసీబీ వాహనాలతో చదును చేస్తున్నారు. అలాగే బండరాళ్లను, విద్యుత్ స్తంభాలను కూడా తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా సింగూరు ఇరిగేషన్ ముంపు భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టాలని చూస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. మళ్ళీ నా పేరు జంగేశ్వర్. ఇప్పుడు 2 రోజుల క్రితం వచ్చినటువంటి మనకు ఆరోపణల మీద, సింగూరు భూముల మీద వచ్చినటువంటి దాని మీద ఇరిగేషన్ అథారిటీ వాళ్ళతో కలిసి ఈరోజు సర్వే చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ సర్వే కంప్లీట్ చేసిన వెంటనే అది దాంట్లో వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నటువంటివి కానీ ఇంకేమైనా డీటెయిల్ రిపోర్టు ఒక 2-3 రోజులలో మేము పై అధికారులకు పంపిస్తాం. అంటే మనకు అంటే కబ్జా అవుతున్నాయి అనేటువంటి సింగూరు ల్యాండ్స్ అనేటువంటివి కబ్జా అనేటువంటి మనకు పేపర్లో ప్రచురితమైంది. దానిపైన ఈరోజు ఇరిగేషన్ అథారిటీతో సర్వే చేస్తున్నాం. సర్వే కబ్జా చేస్తున్నారు, పేపర్లో వచ్చింది కదా మనకు అనిల్ రెడ్డి గారు అని, అది మనకు దాని మీద మేము పంపిస్తాం. అంటే ఇది మొత్తం ట్రయాంగిల్లో ఉంటుందండి. మంతూరు మన పుల్కల్లో వచ్చేసి మంతూరు విలేజ్, రాయపాడ్ కూడా వస్తుంది. రాయపాడ్ ఇక్కడ మనకు వట్పల్లి మండలం సంబంధించి ఖైదరాబాద్ విలేజ్. జాయింట్ సర్వే ఖైదరాబాద్ ఫస్ట్ ఇక్కడ ఈ ల్యాండ్ గవర్నమెంట్ అక్వైర్ చేసి మా రికార్డ్ ప్రకారం మేము పట్టా ల్యాండ్ లేకపోతే సింగూరు జలాశయంలో ఉంటాయి. సర్వే చేస్తున్నాం. సర్వే చేసి మంత్రి దామోదర రాజనరసింహ బావమర్ది భూ కబ్జా వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు, స్థానికుల విమర్శ ఆరోపణలు మరోలా వినిపిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు ముంపు భూముల కబ్జాపై సర్వే పేరుతో హడావిడి చేసిన అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. సర్వే పేరుతో అనిల్ రెడ్డి ఫామ్ హౌస్లో మంతనాలు జరిపిన అధికారులు కొద్ది గంటల వ్యవధిలోనే ప్రభుత్వ అనుమతులు లేకుండా శివాలయం గుడి నిర్మాణం పేరుతో కేవలం 1 ఎకరా 13 గుంటల భూమిని చదును చేసి ఆక్రమణకు గురైనట్టు అధికారులు
సర్వే అధికారులు జిల్లా అధికారులకు ఇచ్చిన నివేదికపై స్థానికంగా పలు భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. మంత్రి బామర్ది అనిల్ రెడ్డి పొలం ఫామ్ హౌస్లో భూములపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 70 నుండి 80 ఎకరాలే పట్టా ఉందని, మిగతా భూములను కబ్జా చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొలం ఫామ్ హౌస్లోని 100 ఎకరాల భూములను కూడా సర్వే చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ వట్పల్లి శివ మండలంలోని కాదిరాబాదు గ్రామ శివార్లు మొత్తం కూడా ఇక్కడ అక్రమంగా 100 ఎకరాల భూములను దామోదరు రాజనరసింహ మినిస్టర్ గారి బంధువు కబ్జా చేస్తున్నట్లుగా ఇప్పటికే ఇక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా ఈ ప్రాంతం లోపల ఉన్నారు. వాళ్ళతోటి కూడా మేము మాట్లాడడం జరిగింది. వాస్తవమే ఇక్కడ కొంత భూమిని కబ్జా చేశారు. కొరివికుంట అనేది ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేశారు. దాన్ని మొత్తం కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొరివికుంటతో పాటు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపు 100 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నట్లుగా కనబడతా ఉంది. దీనిపైన మొత్తం కూడా సమగ్రమైన విచారణ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు స్పష్టంగా మొత్తం కూడా వివరంగా చెప్పడం లేదు. వాళ్ళు వచ్చి ఫామ్ హౌస్లోనే కూర్చొని అక్కడక్కడనే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. స్పష్టంగా బయటికి చెప్పడం లేదు. ఈరోజు అధికారుల తీరు ఎట్లుందని అంటే కొండందోవి ఎలుకలు పట్టినట్లుగా 1 ఎకరం మాత్రమే కబ్జాకు గురైనట్లు దాన్ని మొత్తం కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అన్నట్లు చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. దాదాపు 100 ఎకరాల భూమి ఇక్కడ కబ్జాకు గురి కాబోతా ఉంది. దీన్ని వెంటనే పరిరక్షించాలి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక సమగ్రమైన దర్యాప్తు చేయాలి, విచారణ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ భూములను మొత్తం కూడా కాపాడాలి, సింగూరును కాపాడాలి. జలాశయం సింగూరుపేట ఇక్కడ ఉన్నది. అయితే సింగూరుపేట అక్కడ రిపేర్ సంబంధించి వాటర్ వదలడంతో ఇదే అదనంగా చూసి ఇక్కడున్న దామోదర్ వారి బామర్ది ఇక్కడ ఇదే అదనంగా చూసి వాటర్ లేని సమయంలో ఇక్కడ కొరివికుంటని ఇక్కడ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ కబ్జాకు సంబంధించి ఇక్కడ రాళ్లు పోసి మట్టి పోసి కూడా ఇక్కడ 10 ఎకరాల వరకు ఇప్పటి వరకు కూడా ఇక్కడ చదువు చేసే పరిస్థితుంది. అయినా కానీ ఇక్కడ అధికారులు వచ్చి 1 ఎకరం మాత్రం చదువు చేశారని నామాత్రంగా ఇక్కడ చూసి చూడడానికి వేరేస్తున్నారు. ఇక్కడ వచ్చిన అధికారులు ఇక్కడ గ్రౌండ్ లోకి రాకుండా ఆయన ఫామ్ హౌస్ లోకి పోయి అటు నుంచి మళ్ళీ వెళ్ళే పరిస్థితుంది. ఇది చాలా దుర్మార్గము. మేము సిపిఎం పార్టీ తరఫున ఖండిస్తున్నాము. తక్షణమే ఏదైతే కబ్జా గురైతుందో ఈ భూమిని ప్రభుత్వం కాపాడాలి. ఇరిగేషన్ అధికారులు కూడా దీని మీద సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఎవరైతే ఈ కబ్జాకు పాల్పడరో వాళ్ళని క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఈరోజు వాటర్ లేని సమయాన ఇక్కడ ఉన్న 100 ఎకరాలను కూడా భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సింగూరు డ్యామ్ రిపేర్ ఇక్కడ మెల్లగా స్లో నడిపేది దీనికి కారణమా అని మేము సిపిఎం ప్రశ్నిస్తున్నాం. అందుకే తక్షణమే ఇది యొక్క ల్యాండ్ అయితే ఎవరైతే కబ్జా చేయాలని చూస్తారో వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.